సీతారామ ఎన్ఎస్పీ ప్రాజెక్టుల లింక్ కెనాల్ పనుల పురోగతిని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ లతో కలిసి ఎయిన్కూర్ మండలం హిమాంనగర్ వద్ద క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతుల సహకారంతో ఎర్త్ వర్క్ పూర్తయినట్లు, స్ట్రక్చర్ల పనులు పురోగతిలో ఉన్నట్లు మంత్రి తెలిపారు. సుమారు 70 కోట్ల ఖర్చుతో 1.5 ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్ట్ అని ఆయన తెలిపారు. భూములు కోల్పోతున్న రైతులు బాధపడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. భూములకు నష్టపరిహారం అందజేయడం త్వరితగతిన చేయాలన్నారు. ఇచ్చేటటువంటి బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర సహకార బ్యాంకు, నబార్డు తీసుకుంటుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి సహకార స్ఫూర్తితో వచ్చినటువంటి సహకార సంఘాలు ఇప్పుడు అంతగా రైతుకు ఉపయోగపడట్లనే భావన ఉంది. కాబట్టి ఎవరైతే మీ బ్యాంకులో అప్పు తీసుకుంటారో వాళ్ళకే మెంబర్షిప్ ఉంచాలి. సీఈఓ గారు, మా ఓట్ల కోసం మెంబర్షిప్ చేర్పించొద్దు. ఒకళ్ళు మెంబర్షిప్ చేర్పిస్తే వాళ్ళకి అప్పు ఇవ్వాలి. అందుకని మీ సహకారంలో సంఘంలో ఎంతమంది సభ్యులు ఉంటే అందరికీ అప్పు వెళ్ళాలి. అప్పు ఇవ్వకపోతే మీదే తప్పు. మా ఓట్ల కోసం అప్పుడు డబ్బు కట్టి చేరతారు, వాళ్ళకి మీరు అప్పు ఇవ్వరు, దానివల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి రైతులందరికీ అప్పు వచ్చేటట్టుగా సహకార బ్యాంకు ప్రయత్నం చేయాలి. నబార్డుకు కూడా చెప్పాం, రిజర్వ్ బ్యాంకుకు కూడా చెప్పాం. ఇంకా ఇవాళ రుణ పరపతిని పెంచమని చెప్పాం. భవిష్యత్తులో రైతులు ప్రైవేటు వడ్డీకి వెళ్ళని పరిస్థితి రావాలి. ఈ రైతుకు రావాల్సినటువంటి రిబేట్ కానీ, పావలా వడ్డీ కానీ, వీటన్నిటిని కూడా మళ్ళీ రివైవ్ చేసి, గత 6-7 సంవత్సరాలుగా అవి రావట్లేదు, తప్పకుండా వాటిని కూడా మళ్ళీ రివైవ్ చేసి అసలు వడ్డీ లేని రుణం రైతుకు వచ్చేటట్టుగా ఈ ప్రభుత్వం మీకు ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ప్రధానమైనటువంటి బాధ్యత, ఆయన ప్రాథమికమైనటువంటి అవసరం, ప్రాధాన్యత కలిగినటువంటి సబ్జెక్ట్ ఏదన్నా ఉంటే రైతుల సబ్జెక్టే. అందుకని ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా గతంలో కొన్న